హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీడిఎస్సి 2025కి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ సోషల్ క్వశ్చన్స్ అండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవి మొత్తం 200 ప్రశ్నలు అండి. వాటిని పార్ట్ల వైజ్గా డివైడ్ చేసి చేస్తున్నానండి. మొదటి ప్రశ్న, రాజ్యాంగం అను పదమును మొదటిసారిగా శాస్త్రీయంగా ఉపయోగించిన వారు ఎవరు? ఆప్షన్ ఏ సుక్రటీస్, ఆప్షన్ బి ప్లేటో, ఆప్షన్ సి అరిస్టాటిల్, ఆప్షన్ డి మాకియావెల్లి. కరెక్ట్ ఆన్సర్ మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ సి అరిస్టాటిల్. రాజ్యాంగం అన్న పదమును మొదటిసారిగా శాస్త్రీయంగా ఉపయోగించిన వారు అరిస్టాటిల్ అమ్మ. నెక్స్ట్, ఆధునిక రాజ్య అవతరణకు మూలాధారం. ఆప్షన్ ఏ ప్రజలు, ఆప్షన్ బి ప్రదేశం, ఆప్షన్ సి సార్వభౌమాధికారం, ఆప్షన్ డి రాజ్యాంగం. కరెక్ట్ ఆన్సర్ కనుక మీకు తెలిసినట్లయితే కింద కామెంట్ చేయండి అమ్మా. కామెంట్ చేయడానికి చాలా టైం ఇస్తున్నాను. కొత్తగా వచ్చిన వాళ్ళైతే మన ఛానల్లో వీడియోస్ అన్ని చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆన్సర్ ఆప్షన్ డి రాజ్యాంగం. ఆధునిక రాజ్య అవతరణకు మూలాధారం రాజ్యాంగం అండి. నెక్స్ట్, దేశంలో చట్టాలన్నీ దీనికి లోబడి ఉండాలి. ఆప్షన్ ఏ సుప్రీంకోర్టు, ఆప్షన్ బి రాజ్యాంగం, ఆప్షన్ సి పార్లమెంటు, ఆప్షన్ డి రాష్ట్రపతి. దేశంలో చట్టాలన్నీ దేనికి లోబడి ఉండాలండి? కింద ఆప్షన్ ఇచ్చాడు, కామెంట్ చేయండి ఆన్సర్ తెలిస్తే. ఆన్సర్ ఆప్షన్ బి రాజ్యాంగం. దేశంలో చట్టాలన్నీ రాజ్యాంగానికి లోబడి ఉండాలండి. నెక్స్ట్, పాలిటిక్స్ గ్రంథకర్త ఎవరు? పాలిటిక్స్ గ్రంథకర్త ఎవరండి? ఆప్షన్ ఏ అరిస్టాటిల్, ఆప్షన్ బి ప్లేటో, ఆప్షన్ సి కౌటిల్యుడు, ఆప్షన్ డి మాకియావెల్లి. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కామెంట్ చేయడం వల్ల మీకు ఆన్లైన్లో ఎగ్జామ్ రాసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఆన్సర్ ఆప్షన్ ఏ అరిస్టాటిల్. పాలిటిక్స్ గ్రంథకర్త అరిస్టాటిల్ అండి. నెక్స్ట్, ప్రపంచంలో మొట్టమొదటి రాజ్యాంగం ఏది? ఆప్షన్ ఏ అమెరికా, ఆప్షన్ బి రష్యా, ఆప్షన్ సి బ్రిటన్, ఆప్షన్ డి ఫ్రాన్స్. ప్రపంచంలో మొట్టమొదటి రాజ్యాంగం ఏదని అడిగాడండి. ఆన్సర్ కనుక మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ సి బ్రిటన్. ప్రపంచంలో మొట్టమొదటి రాజ్యాంగం బ్రిటన్ అండి. అలాగే మనం నెక్స్ట్ క్వశ్చన్ పరిశీలించినట్లయితే, ప్రపంచంలో మొట్టమొదటి పరిమాణాత్మక రాజ్యాంగం. ఆప్షన్ ఏ అమెరికా, ఆప్షన్ బి రష్యా, ఆప్షన్ సి బ్రిటన్, ఆప్షన్ డి ఫ్రాన్స్. ప్రపంచంలో మొట్టమొదటి పరిమాణాత్మక రాజ్యాంగం అని అడిగాడండి. మీకు కనుక కరెక్ట్ ఆన్సర్ తెలిసినట్లయితే కింద కామెంట్ చేయడానికి మ్యాక్సిమం ప్రయత్నించండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ సి బ్రిటన్. ప్రపంచంలో మొదటి పరిమాణాత్మక రాజ్యాంగం బ్రిటన్ అండి. నెక్స్ట్, ప్రపంచంలో మొదటి లిఖిత రాజ్యాంగం. ఆప్షన్ ఏ అమెరికా, ఆప్షన్ సి రష్యా, ఆప్షన్ సి బ్రిటన్, ఆప్షన్ డి ఫ్రాన్స్. ప్రపంచంలో మొదటి లిఖిత రాజ్యాంగం అని అడిగాడండి. ఆన్సర్ మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ ఏ అమెరికా. ప్రపంచంలో మొదటి లిఖిత రాజ్యాంగం అమెరికా అండి. నెక్స్ట్, ప్రపంచంలో అతిపెద్ద లిఖిత రాజ్యాంగం. ఆప్షన్ ఏ అమెరికా, ఆప్షన్ బి రష్యా, ఆప్షన్ సి బ్రిటన్, ఆప్షన్ డి ఇండియా. కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ డి ఇండియా. ప్రపంచంలో అతిపెద్ద లిఖిత రాజ్యాంగం ఇండియా అండి. నెక్స్ట్, ఇండియాకు స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? ఆప్షన్ ఏ ఆగస్టు 15, 1947, ఆప్షన్ బి డిసెంబర్ 9, 1946, ఆప్షన్ సి జనవరి 26, 1950, ఆప్షన్ డి నవంబర్ 26, 1949. కరెక్ట్ ఆన్సర్ మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ ఏ ఆగస్టు 15, 1947. ఇండియాకు స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందమ్మా? ఆగస్టు 15, 1947. నెక్స్ట్, ఇండియాకు స్వాతంత్రం వచ్చిన రోజు.
ఇండియాకు స్వతంత్రం వచ్చిన రోజు అని అడిగాడండి. ఆన్సర్ మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఆప్షన్ ఏ సోమవారం, ఆప్షన్ బి బుధవారం, ఆప్షన్ సి గురువారం, ఆప్షన్ డి శుక్రవారం. కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేసేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ డి శుక్రవారం. ఇండియాకు స్వాతంత్రం వచ్చిన రోజు శుక్రవారం అండి. నెక్స్ట్, మన భవిష్యత్తు విశ్రాంతి సుఖాలతో ఉండబోవడం లేదు అన్నవారు ఎవరు? ఆప్షన్ ఏ గాంధీ, ఆప్షన్ బి జిన్నా, ఆప్షన్ సి నెహ్రూ, ఆప్షన్ డి అంబేద్కర్. మన భవిష్యత్తులో విశ్రాంతి సుఖాలతో ఉండబోవడం లేదు అన్నవారు ఎవడు? ఆన్సర్ కనుక మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ సి నెహ్రూ. మన భవిష్యత్తులో విశ్రాంతి సుఖాలతో ఉండబోవడం లేదు అన్నవారు నెహ్రూ అండి. నెక్స్ట్, భారతదేశానికి సేవ చేయడం అంటే అందులో ఉంటున్న కోట్లాది యథార్థులకు సేవ చేయడమే అన్నవారు ఎవరు? ఆప్షన్ ఏ గాంధీ, ఆప్షన్ బి జిన్నా, ఆప్షన్ సి నెహ్రూ, ఆప్షన్ డి అంబేద్కర్. కరెక్ట్ ఆన్సర్ మీకు తెలిసినట్లయితే కింద కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ సి నెహ్రూ. భారతదేశానికి సేవ చేయడం అంటే అందులో ఉంటున్న కోట్లాది యోధార్థులకు సేవ చేయడం అన్నవారు నెహ్రూ అండి. నెక్స్ట్, ప్రతి వ్యక్తి కన్నీటి బిందువును తుడవడానికి మన తరం మహానాయకుడు కలగన్నాడు, అది మనకు సాధ్యం కాకపోవచ్చు అన్నవారు ఎవరు? ఆప్షన్ ఏ గాంధీ, ఆప్షన్ బి జిన్నా, ఆప్షన్ సి నెహ్రూ, ఆప్షన్ డి అంబేద్కర్. కరెక్ట్ ఆన్సర్ మీకు తెలిసినట్లయితే కింద కామెంట్ చేయండి అమ్మా. ఆప్షన్ సి నెహ్రూ. ఇది కూడా నెహ్రూ అండి. ప్రతి వ్యక్తి కన్నీటి బిందువును తొడవడానికి మన తరం మహానాయకుడు కలగన్నాడు, అది మనకు సాధ్యం కాకపోవచ్చు అన్నవారు నెహ్రూ అండి. నెక్స్ట్, భారతదేశ రాజ్యాంగం రూపొందించి ఆమోదించిన వారు ఎవరు? ఆప్షన్ ఏ పార్లమెంటు, ఆప్షన్ బి రాజ్యసభ, ఆప్షన్ సి జాతీయ కాంగ్రెస్, ఆప్షన్ డి సుప్రీంకోర్టు. కరెక్ట్ ఆన్సర్ మీకు తెలిసినట్లయితే కింద కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ బి రాజ్యసభ. భారతదేశ రాజ్యాంగం రూపొందించింది, ఆమోదించింది రాజ్యసభ అండి. నెక్స్ట్, భారతీయులకు ఒక రాజ్యాంగ పరిషత్ అనే భావన వ్యక్తం చేసిన వారు ఎవరు? ఆప్షన్ ఏ గాంధీ, ఆప్షన్ బి అంబేద్కర్, ఆప్షన్ సి ఎంఎన్ రాయ్, ఆప్షన్ డి నెహ్రూ. భారతీయులకు ఒక రాజ్యాంగ పరిషత్ అనే భావన వ్యక్తం చేసిన వారు ఎవరైనా అడిగాడండి. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ సి ఎంఎన్ రాయ్. భారతీయులకు ఒక రాజ్యాంగ పరిషత్ అనే భావనను వ్యక్తం చేసిన వారు ఎంఎన్ రాయ్ అండి. నెక్స్ట్, ప్రపంచంలో మొదటి రాజ్యాంగ పరిషత్ ఏది? ఆప్షన్ ఏ నేపాల్ అసెంబ్లీ, ఆప్షన్ బి ప్రియర్ రిపబ్లిక్, ఆప్షన్ సి ఫిలడెల్ఫియా కన్వెన్షన్, ఆప్షన్ డి భారత రాజ్యాంగ పరిషత్. మీకు ఎవరికైనా కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ సి ఫిలడెల్ఫియా కన్వెన్షన్. ప్రపంచంలో మొదటి రాజ్యాంగ పరిషత్ ఫిలడెల్ఫియా కన్వెన్షన్ అండి. అలాగే మనం నెక్స్ట్ క్వశ్చన్ పరిశీలించినట్లయితే, రాజ్యాంగ సభ ఏర్పాటులో కీలక పాత్ర పోషించింది ఏది? ఆప్షన్ ఏ ఐఎన్ఏ, ఆప్షన్ బి ఐఎన్సి, ఆప్షన్ సి సిపిఐ, ఆప్షన్ డి సోషలిస్ట్ పార్టీ. కరెక్ట్ ఆన్సర్ కనుక మీకు తెలిసినట్లయితే కింద కామెంట్ చేయనమ్మా. ఆన్సర్ ఆప్షన్ బి ఐఎన్సి. రాజ్యాంగ సభ ఏర్పాటులో కీలక పాత్ర పోషించింది ఐఎన్సి అండి. నెక్స్ట్, భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పడిన తేదీ ఎప్పుడు? ఆప్షన్ ఏ ఆగస్టు 15, 1947, ఆప్షన్ బి డిసెంబర్ 9, 1946, ఆప్షన్ సి డిసెంబర్ 28, 1885, ఆప్షన్ డి ఆగస్టు 29, 1947. కరెక్ట్ ఆన్సర్ మీకు తెలిసినట్లయితే కింద కామెంట్ చేయనమ్మా. ఆన్సర్ ఆప్షన్ సి డిసెంబర్ 28, 1885. భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పడిన తేదీ డిసెంబర్ 28, 1885. నెక్స్ట్, రాజ్యాంగ తొలి ప్రతులుగా పిలువబడేది? ఆప్షన్ ఏ నెహ్రూ నివేదిక, ఆప్షన్ బి బిఎన్ రావు నివేదిక, ఆప్షన్ సి అంబేద్కర్ ముసాయిదా, ఆప్షన్ డి 1931 కరాచీ తీర్మానం. కరెక్ట్ ఆన్సర్ మీకు తెలిసినట్లయితే కింద కామెంట్ చేయండి అమ్మా.
ఆన్సర్ ఆప్షన్ ఏ నెహ్రూ నివేదిక. రాజ్యాంగ తొలి ప్రతులుగా పిలువబడేది నెహ్రూ నివేదిక అండి. నెక్స్ట్, రాజ్యాంగ తొలి ప్రజలు రూపకల్పనలో పాల్గొన్న ఐఎన్సీ ప్రతినిధుల సంఖ్య ఎంత? ఆప్షన్ ఏ 7, ఆప్షన్ బి 8, ఆప్షన్ సి 9, ఆప్షన్ డి 12. కరెక్ట్ ఆన్సర్ మీకు తెలిసినట్లయితే కింద కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ సి 9. రాజ్యాంగ తొలి ప్రజల రూపకల్పనలో పాల్గొన్న ఐఎన్సీ ప్రతినిధుల సంఖ్య 9 అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచ్ ఇట్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.